తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో విశేషమైనటువంటి భాగవత రామాయణ హవనాలతో పాటు ఈ విశ్వశాంతి యాగ మహోత్సవాన్ని ఈ నెల 7వ తారీఖు నుంచి జూలై 7 నుంచి జూలై 21 వరకు 15 రోజుల పాటు ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది. ప్రజల యొక్క మనో సంకల్పంతో ఈ యాగాన్ని ఇక్కడ భగవత్ సంకల్పంతో జరగడం జరిగింది. ఈ యాగం ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి లేకుండా, అలాగే ఈ ప్రపంచంలో ఉండబడేటువంటి ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్మూలన చేయడానికి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడా సుభిక్షంగా ఉండాలని, పశుపక్ష్యాదులు సుఖంగా ఉండాలని, అలాగే పాడి పంటల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని చేస్తూ దీంతో పాటు విద్యాభివృద్ధి, ధనాభివృద్ధి జరుగుతూ ఆరోగ్యం సక్రమంగా ఉండాలని ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరుగుతుంది. సనాతన ధర్మంలో ఉండబడేటువంటి విధంగా ఈ యాగంలో సుమారుగా 800 మంది ఋత్వికులు వస్తారు. వేద పండితులు ఋత్వికులు వస్తారు. అలాగే దీంట్లో 10,000 చిండీలు పారాయణలు, అలాగే 14,641 నమ్మకములు, 1331 చమకములు అయితే అతిరుద్రం. వాటితో పాటు మహాసౌరానికి సంబంధించింది మహాసౌరం, అరుణ పారాయణ, మహాసౌర పారాయణ, అలాగే లక్ష్మీ గణపతి సంబంధించినటువంటి ఈ మూలమంత్ర జపం. విశేషంగా పుత్రకామేష్టి యాగాన్ని పూర్వం దశరథ మహారాజు ఎలాగైతే నిర్వహించాడు, అదేవిధంగా సత్సంతానం లేనటువంటి వాళ్ళకి సత్సంతానం కోసం ఎవరైనా సరే, ఇది విశ్వశాంతికి జరుగుతుంది యాగశాలలో, ప్రత్యేకించి 108 హోమగుండాలు పెట్టి ఎవరైనా హోమాలు చేసుకునేందుకు ఉచితంగా ఇందులో అవకాశం కల్పించబడుతుంది. ఎవరికి వారు వచ్చి ఉచితంగా హోమం చేసుకోవచ్చు. ఇందులో పూజలో కానీ, హోమంలో కానీ, అర్చనలో కానీ పాల్గొనేటువంటి వాళ్ళకి ఎవరికి ఎటువంటి రుసుము లేదు. స్వచ్ఛందంగా ఎవరైనా వారికి నచ్చినటువంటిది ఆర్థిక సహాయాన్ని కానీ, ధన సహాయాన్ని కానీ, లేకపోతే వస్తు సహాయాన్ని కానీ, అలాగే శారీరక సహాయాన్ని కానీ చేయగలుగుతారని కోరుకుంటూ ఈ యాగంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం పూట అల్పాహార విందు, మధ్యాహ్నం ప్రసాద వితరణ, సాయంత్రం కూడా మినీ అల్పాహార ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే రోజు విశేషంగా రుద్రాభిషేకాలు జరుగుతాయి. రోజు 1,00,000 బిల్వార్చన జరుగుతుంది, ఒకరోజు 1,00,000 బిల్వార్చన జరుగుతుంది. రోజు 1,00,000 కుంకుమార్చన, ఒకరోజు 1,00,000 కుంకుమార్చన, రోజు 1,00,000 తులసార్చన, ఒకరోజు 1,00,000 తులసార్చన, రోజు 1,00,000 పుష్పార్చన, ఒకరోజు 1,00,000 పుష్పార్చన. వీటితో పాటు 10,000 పార్థివ శివలింగాలు ప్రత్యేకించి మట్టితో తయారు చేసి విశేషమైనటువంటి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అలాగే సీతారామ కళ్యాణం, లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం, మహాగణపతి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, ఉమామహేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ రాధాకృష్ణ కళ్యాణం, ఈ ఇత్యాది కళ్యాణాలు కూడా జరుగుతాయి. అలాగే 1,00,000 తమలపాకులార్చన, అమ్మవారికి 1,00,000 గాజులార్చన కూడా జరుగుతుంది. అలాగే 1,00,000 దీపోత్సవం కూడా ఒకరోజు ఉంటుంది. అలాగే సహస్ర జ్యోతిర్లింగార్చన కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.